హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సమ్మర్ స్పెషల్ మలాయ్ కుల్ఫీ ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మలాయ్ కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ముందుగా చూసేద్దాం. మొదటగా మనకి కావాల్సింది ఒక ప్యాకెట్ మిల్క్ అనేది. ఒక ప్యాకెట్ మిల్క్ అనేది ఇలా స్టవ్ మీద అనేది పెట్టానండి. అందులో మనం ఒక 2-3 స్పూన్ల మిల్క్ అనేది ఉంచుకోవాలి సపరేట్గా. ఒక బౌల్లో వేసుకొని దాంట్లోని మనం ఒక ప్యాకెట్ మిల్క్కి 3 స్పూన్ల కార్న్ఫ్లవర్ అనేది తీసుకున్నాను అండి. మీరు పాలను మీ ఎంత క్వాంటిటీ పెట్టి దాన్ని బట్టి మీరు కార్న్ఫ్లవర్ అనేది తీసుకోవచ్చండి. అయితే ఇలా పాలను అనేది స్టవ్ మీద పెట్టి 2-3 పొంగులు రానివ్వాలి. అయితే ముందుగా మనం ఇక్కడ కూడా ఉండలు అనేది లేకుండా బాగా అనేది కలుపుకోవాలండి. బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అయితే మనం పాలు అనేది కూడా 3 పొంగులు వచ్చేదాకా ఇలా బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మనం అలా కలుపుతూ ఉంటే కొద్ది చిక్కబడుతుంది. మధ్యని పాలు అనేది అడుగు పెట్టుకుంటానికి కూడా ఉంటుందండి. ఇలా కలుపుతూ పాలను అనేది బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత కొద్దిగా మరిగాయి అనిపించినప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అది యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా కార్న్ఫ్లవర్ మిల్క్, ఈ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేసి అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్న ఎందుకు ఉండాలంటే ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండలు కట్టేస్తుంది కలపకపోతే. అప్పుడు కుల్ఫీ అనేది టేస్ట్ అనేది బాగోదు, తినడానికి కూడా అంత అనిపించదు. చూసారు కదా, ఇక్కడ థిక్నెస్ అనేది వస్తుంది కదా. ఇలా థిక్నెస్ ఇంకా థిక్నెస్ అనేది వచ్చేదాకా 2 నిమిషాలు అనేది స్టవ్ పై ఉంచాలి. ఇది ఇలా టైట్గా అయిన తర్వాత మన స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషాలు అనేది చల్లార్చుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెడితే త్వరగా అనేది చల్లారిపోద్ది. త్వరగా చల్లారిపోయిన మీదని చూసారా ఒక లేయర్ లాగా అనేది వచ్చింది కదా, అదే అదే మిగడ. ఈ మిగడది దాంతో బాగా మిక్స్ చేయాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది చూసారు కదండి, కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపించింది కదా. ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి స్లోగా. గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు అనేది మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేశాను. తర్వాత దీన్ని బబుల్స్లా వచ్చేలాగా బాగా నురగలాగా ఏర్పడేలాగా అనేది బాగా గ్రైండ్ చేశాను. అప్పుడే కుల్ఫీ అనేది బాగుంటుంది. ఇలాగ మేము కుల్ఫీ పాట్ అనేది మా దగ్గర ఉందండి. ఆ కుల్ఫీ పాట్లు అనేది ఇలా యాడ్ చేశాను. అయితే ఇలా మనం పేపర్ గ్లాసులను తీసుకున్నాం. మీరు స్టీల్ గ్లాసులను కూడా తీసుకోవచ్చు. ఇదంటే రిమూవ్ చేయడానికి బాగుంటుందని ఇలా పేపర్ గ్లాసులు అనేది మేము తీసుకున్నామండి. అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకునే మిల్క్ అంతా ఉంటుంది కదా, ఇదంతా కూడా ఇందులో అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు మనం స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్ ఇప్పుడే పెడితే అది కొద్దిగా పడిపోతాయి కిందని. అయితే చూసారు కదా, ఈ పాట్ అనేది ఇలా కవర్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీజ్ అయ్యేటప్పుడు మీద నుంచి వాటర్ చుక్కలు అనేది పడుతుంటే కొద్దిగా బేగ్ ఇది అవ్వదని చెప్పేసి పెట్టాము. కాకపోతే గ్లాసులకు పెట్టడం అవ్వదు కదండి, అందుకోసం గ్లాసులకి అయితే పెట్టలేదు. కొద్దిగా మనం ఇలా కూలింగ్ మూల అనేది యాడ్ చేస్తాం కదా, కూలింగ్ మూల యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ అయిన తర్వాత మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది ఈ కప్పుల్లో వేసిన వాటికి పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ తీసేటప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేది ఈజీగా తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అదైతే నేను 6 అవర్స్ అనేది పెట్టామండి. ఎందుకంటే ఇంకా మనకి కావాలంటే ఒక ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేయచ్చండి. ఎందుకంటే నైట్ చేసుకొని ఆ నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీసి అనేది ఇలా మేమైతే నైట్ తయారు చేసాం. మార్నింగ్కి ఇలా రెడీ అయిపోయింది. అయితే ఇది రిమూవ్ చేయాలి కదండి. రిమూవ్ చేసేటప్పుడు జస్ట్ ఇలా చేత్తో జస్ట్ అటు ఇటు స్ప్రెడ్ చేస్తే చాలండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అయితే పాట్లో అయితే చాలా నాకు రియల్గా మనం కొని తెచ్చామన్నట్టు అనిపించింది. అంత బాగా అనిపించింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. బయటని కొనుక్కుంటాం కదండి, దానికంతా టేస్ట్గా ఉందని పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా కూడా పిల్లలకి ఈ షేప్ అనేది కూడా బాగా నచ్చింది, బాగా ఇష్టంగా తిన్నారండి. అయితే మీ అందరికీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చివరిలో మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడం అండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా సమ్మర్ స్పెషల్ మలాయ్ కుల్ఫీ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.